వైసీపీ పొత్తులు పెట్టుకోదు, జగన్ సింహంలా సింగిల్ గానే వస్తాడు అని డప్పు కొట్టుకునే ఆ పార్టీ నేతలు ఇప్పుడు దీనికి ఏమని సమాధానం చెప్తారు? తాజాగా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ వెల్లడించిన నిజాలు జగన్ ముసుగును తొలగించాయి. 2017లో నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే తన గెలుపుపై నమ్మకం లేక జగన్ పవన్ కళ్యాణ్ తో పొత్తు కోసం ప్రయత్నించమని తన ఐపాక్ టీమ్ ను పురమాయించారని ఆయన స్పష్టం చేశారు. అంటే ప్రజల ముందు సింగిల్ సింహం అని బిల్డప్ ఇచ్చిన జగన్ తెర వెనుక మాత్రం పవన్ మద్దతు కోసం అప్పుడే పాకులాడారని అర్థమవుతుంది. I remember in 2017 August, after Jagan lost the by-election in Nandyal, there was a lot of people within the party or the sympathizer of ISRCP who advised or wanting me to explore or rather do alliance with Pawan Kalyan. Explore or rather do alliance with Pawan Kalyan. Explore or rather do alliance with పవన్ కళ్యాణ్. ఇదొక్కటే కాదు, మాజీ మంత్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కూడా తాజాగా 2024 ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి భారీ ఎత్తుగడ జగన్ వేసినప్పటికీ అది కుదరలేదని, ఒకవేళ కుదిరి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని ఒక బహిరంగ సమావేశంలో ఆయన వెల్లడించడం గమనార్హం. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పవన్ కళ్యాణ్ తనతో కలిసి రావడానికి ఇష్టపడకపోవడంతో కనీసం టీడీపీ జనసేన కలవకుండా ఆపడానికి కూడా జగన్ విశ్వ ప్రయత్నాలు చేశారు. అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ ను మధ్యవర్తిగా పంపి పవన్ కళ్యాణ్ కి ఏకంగా 1000 కోట్ల ప్యాకేజ్ ఆఫర్ చేసినట్లు ఆనాడు ఒక ప్రధాన వార్తా ఛానల్ కథనాలు ప్రసారం చేయటం మనమందరం గమనించవచ్చు. పవన్ కళ్యాణ్ ఆ ప్రలోభాలకు లొంగలేదు కాబట్టే ఈ రోజు వైసీపీ నేతలు గుంపులుగా వస్తున్నారు అంటూ ఏడుస్తున్నారు తప్ప, వాస్తవానికి అందరికంటే ముందు పొత్తుల కోసం వెంపర్లాడింది జగన్ మాత్రమేనని నేడు వాస్తవాలు బయటపడుతున్నాయి. 1000 కోట్ల ఆఫర్ ను తృణప్రాయంగా తిరస్కరించిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు జతకట్టారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జగన్ నియంతృత్వ పాలనను అంతం చేయటమే నా లక్ష్యమని పవన్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే నేడు వైసీపీ పతనానికి నాంది పలికింది. లోపల పొత్తుల కోసం పవన్ కాళ్లు పట్టుకుంటూ కేంద్రంలో మోడీ మద్దతు కోసం ప్రాకులాడుతూ బయటకు మాత్రం తామేదో శుద్ధపూసలమని చెప్పుకునే వైసీపీ నేతలకు ప్రశాంత్ కిషోర్ మాటలే అసలైన చంపపెట్టు. ఇప్పుడు చెప్పండి, జగన్ సింహంలా సింగిల్ గా వచ్చారా లేక ఎవరు తోడు దొరకక సింగిల్ గా మిగిలిపోయారా?